ఇవాళ లేచి రావడం మంచిది కదే. ఏం దొరకలేదా? బాగానే దొరికిందే. నా యాల్ది జనం వెంటబడ్డారు. ఆ గత్తర్లో చేతికి చిక్కింది అట్టాగే మాయమైందే. పోతే పోన్లేమా, నువ్వు వాళ్ళకి చిక్కకుండా వచ్చావు. నేను ఓరికి చిక్కుతాను. తింటానంటావా? రోజు చూస్తూ ఆ దొంగను వదిలిపెడతామే ఎందుకు? ఈ సిపాయిలు వద్దు, కొత్త వాళ్ళు వద్దు, వెళ్ళి మహారాజు గారిని అడుగుదాం పదండి. పోయి వెళ్ళి చెప్పుకుందాం. అవును, అడుగుదాం. ఉండమంటాడు, ఊరు వదిలి పొమ్మంటాడు. అవును, ఇదిగో తెల్లారిపాటి దేవుడి కాడ ఉండాలి. అవును, తిండిపోతు ఎందుకంటే అంట నిద్రపోగారు మరేనండి. సాగుతాడు కళ్ళ కనపడి దొంగలు పట్టుకోలేకపోయారు. కళ్ళకి కనపడ్డాడు గాని చేతులకి చిక్కలేదండి. చేతులకితే తమ మూతి ఎదుటికి లాగి తీసుకురామా సర్కార్. దద్దమ్ములు సాబ్ సాబ్ క్యా సాబ్? వాడు మనిషి కాదు సాబ్. మరి ఏమిటి? ఘోడా ఉన్నాడు, జాతి గుర్రం, పంచకళ్యాణి మీరు సేవకులం సాబ్. వాడు ఘోడా వినయ్ హవ్వా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. రవ్వాలు పోతాడు మహారాజ్, రవ్వాలు. చేస్తున్నారు నౌకరి, సిగ్గు లేదు. సిగ్గు మనకి క్యా మహారాజ్. అరే హలో జీ సర్కార్. నేను మొదట ఎంత వాడిగా చేరాను సర్కార్? ఇంత వాడిగా. ఇప్పుడు ఇంత వాడయ్యారండి. ఎలా అయ్యాను? మాకి తెలుసులే సాబ్. ఏం తెలుసు? మీకు మంచి పలావ్ బియ్యం తిన్నారు. కష్టపడి పనిచేసి ప్రభువుని మెప్పుల్చి మరీ పైకొచ్చాను. ఈ చేతో ఆ చేతో ఇలాంటి దొంగలు ఎంతమందిని పట్టేశాను సాబ్. ఈ దొంగగాడికి కూడా మీ చేతులతో పట్టుకోండి సాబ్. ఇంకా పైకి పోతారు. మేము పైకి పోతాం, మీరు నిద్రపోతుంటారా? సాబ్, మీరు పైకి పోతా జారి పడితే మీకు పట్టుకునేందుకు కింద ఉంటాము సాబ్. ఒళ్ళు దగ్గర పెట్టుకో మరి కాపలాకాయండి. ఈసారి ఆ దొంగ కనపడ్డా మీకు పిలిపిస్తాం సాబ్. కాదండి, మీరు రమ్మన్నారని వాడితో చెప్తాం. వెళ్ళండి. ఎడ్మా తట్టు కుడి ఎడ్మా కుడి ఎడ్మా కుడి ఎడ్మా కుడి ఎడ్మా కుడి ఎడ్మా. ఘంటానాదం, న్యాయ ఘంటానాదం. నా ప్రజకేదో మహాపత్తు సంభవించింది. ప్రజలారా వస్తున్నా. ఏది నా రాజమకుటం, ధర్మదండం తెండి. ఆపండి. ఏమిటి గొడవ? ఏమైంది? మీకు వచ్చిన ఆపద ఏమిటి? దొంగల బాల ప్రభు, పడలేకుండా ఉన్నాం, కాపాడాలి ప్రభు, రక్షించండి ప్రభు. దొంగల? మా రాజ్యంలో దొంగల? అవును ప్రభు, రోజు దొంగతనాలు, దోపిళ్లు. ఇల్లు వదిలి బయటకు పోవాలంటే భయం వేస్తోంది ప్రభు. ప్రాణాలు పిడికిట్లో లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం ప్రభు. భయపడకండి. మా రాజ్యంలో దొంగలున్నారు, ఇప్పుడే మాకు తెలిసింది. ఆలోచించి నిర్ణయిస్తాం. ఆర్థిక మంత్రి ప్రభు నిలవండి. ఏమిటి మీ అభిప్రాయం? దొంగతనాలకు కారణం దారిద్ర్యమై ఉండవు నా అభిప్రాయం. దారిద్ర్యం? మా పరిపాలనలో దారిద్ర్యానికి తావులేదు. అది మీ లోపం. మరి ఆ పరమేశ్వరుని సృష్టిలోనే హెచ్చుతగ్గులున్నాయి. ధనికులున్నారు, దరిద్రులున్నారు, సంపన్నులున్నారు, ఆకలితో మాడే అనాథలు ఉన్నారు. అయితే ఆకలితో మాడేవాళ్లే దొంగ. తీరిగ్గా కూర్చుని అదొక జబ్బై ఉండవచ్చు ప్రభు. చిత్తం మహారాజా. దొంగతనం జబ్బని పొలం రాసిందా అండి? ఏ గ్రంథంలో రాసింది? ఎక్కడ లేదు మహారాజా. కనుక దొంగతనం జబ్బు కాదు. విద్యాశాఖ మంత్రి గారు తమ అభిప్రాయం? అది కేవలం అజ్ఞానం ప్రభు. ఎవరిది? ప్రజలు. అవును, ప్రజలదే. ప్రజలదే. చిత్తం కాదు, చిత్తం మందే. చిత్తం ప్రజలు అజ్ఞానం ఉండడానికి కారణం మనం కాదు. మన అజ్ఞానమే ప్రజల అజ్ఞానం, ప్రజల అజ్ఞానమే మన అజ్ఞానం. అసలు ప్రపంచంలో ఈ అజ్ఞానం మంత్రి శివు ఏమంటారు? చాలా సమంజసంగా అవ్వాలి.
నీకు చదవచ్చా? ఎద్దు ముడ్డి పొడుచుకునేవాడిని బాబు, నాకెందుకు బాబు చదువు? ఏమి అమ్మా నీకు ఈ చదువు వచ్చు? సతిగా చిన్నప్పుడు చిన్నప్పుడు చచ్చే చదువు పెద్దప్పుడు చదువు చదువు వచ్చురే రే దాల్ రే గద్దే 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 ఏదమ్మా చేజాబు? ఏ చెప్తా లే ముద్ర వేయాలి. ముద్ర. అరే నీకు చదువు వచ్చు? చదువు ఆకలోడు మీరు కానీ చదువు మానేశానండి బాబాయ్. అరే శాస్త్రం చదువుతావు, శాస్త్రం దాంట్లో పాఠశాలమే నాకన్నా మొక్కొచ్చింది కానీ గాడిదకు కచ్చరం అన్నారు అదండి బాబాయ్ ముద్దేతవా. అరే బే మనకి గాడిదకి మనిషికి తేడా లేదు బే దాల్రే వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి అన్యాయం? సరాసరి ఇంట్లో దొరబడ్డేనా? ఇటు రండి తిరుగు వెనుక. ఏంటయ్యా ఈ గొడవ? ఇది మహారాజు గారి ఆజ్ఞ. ఏంటి? నీకు చదవచ్చా? వచ్చా? అరే చదువుబే చదువు. ఓ నా మహా శివాయ సిద్ధం నమః. ఒండ్రే హార్డ్ వాడ్ మన ఆడంగులు మన హార్డ్ వాడ్. ఏంటట్ట చూస్తావు? ఇంకో చదువు వచ్చు? చదువా? చదువు నాకు వస్తే దానికి వచ్చినట్టు చదవమనుబే. చదవమను. వచ్చు సాహిబ్ గారు చదువచ్చు. అచ్చా ఏది ఓమా కొంచెం చదివి వినిపించు. ఏమే చదవే. ఓ నమః శివాయ సీతం నమః. ఓ నమః శివాయ సిద్ధం. కళ్ళు మూసుకొని చదివేసింది బే. ఠీకాయ్ ఠీకాయ్ పట్టు అమ్మా చెయ్యి దాల్ దాల్ సాహిబ్ ఆడాలు చేయి పట్టుకుంటావే. అరే అది కాదు రాజుగారి ఆజ్ఞ. ముద్ర వేయాలి. దాల్ దాల్ ఇసుకో దాల్. నాకెందుకు జోసే దాల్ సలాం. నీకు చదువు వచ్చంట దద్దమ్మలు వాళ్ళకి వేయాలి ముద్ర. చాలే. చదవచ్చా? వచ్చా చదువు? అరే మల్లు నీకు నోట్ మై ఇక్కడ మనుషులకి చాలా మంది ఉండారు. ఒక్తి ఒక్తి పట్టుకున్నామంటే మన ప్రాణాలు ఇక్కడే పోతాయి. అయితే? ఉండు చెప్తా. అరే చదువు రాని మనుషులంతా చెయ్యలు ఎత్తండి బే. అరే చెయ్యలు ఎత్తమంటే మాకు మూచి చూస్తారు. ఉండండి చెప్తాను. ఒకటి, రెండు, మూడు. నాకు రాదు. ఏ అరే హాడ్వాడు బే. మూతికి మీసం ఉండే మగవాడు ఒకడు రాలేదు, ఆడాకుతురు వచ్చింది బే. అచ్చా అచ్చా చల్ మా చల్. ఎక్కడికి? అక్కడికి మా పాఠశాలకి. ఇంత మోతా కొట్టి దండోరా చెప్పినాం ఇంకోలేదు. చల్ చల్. నేను రాను. ఇది మా మహారాజ్కి హుక్కుం ఉంది అమ్మా. రాకపోతే పట్టి కొట్టి లాక్కరమ్మన్నాడు. చల్ చల్. ఏయ్, జాగ్రత్త రాల్తాయి. అవు ఎవరనుకున్నావు? సిప్పాయి సింగన కూతురు. అమ్మా నీకు ఈ సింగంకి బేట అయినా ఒకటే, పుల్కి బేటీ అయినా ఒకటే. రామర్రా పద పద. బాయ్ నీకు చదువు వచ్చు భాయ్? ఏట్రా నా ఏళ్ళ చదువు నాకు రాను రాదు రాను వద్దు వద్దని చెప్పడానికి నువ్వెవడు? ఏమండి ఏమండి మా మహారాజు కావాలంటున్నాడండి. ఏట్రా మీ మహారాజు కావాలనేదే? అయినా ఏమిటయ్యా మీ దౌర్జన్యం? ఇట్లా బలవంతంగా తోలుకురమ్మన్నారా మీ మహారాజు గారు? అవును అమ్మా. సరే అయితే పదండి. నడు. అంతా మీ కొరకే బాగా ఆలోచించే చేశాం. మహామంత్రి ప్రభు మనం ఎందుకు పనికిరాం. కొత్వాల్ ప్రభు ఎవరా అమ్మాయి? సిపాయి సింగన్న కూతురు ప్రభు, పేరు గౌరీ. గౌరీ మెరపు లాంటి పిల్ల. మెరపు కాదు ప్రభు, పిడుగు. శివో అమ్మా 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 వచ్చావమ్మా. ఇలా పూలన్నీ అమ్మేశానమ్మా. చూడు ఎన్ని డబ్బులు వచ్చాయో. ఈ డబ్బులన్నీ చేర్చి నీకు మంచి చీర కొని పెడతా. నాకెందుకమ్మా చీరలు? ముద్దు ముచ్చట తీరాల్సిన వయసు నీది. పువ్వుల్లో పెట్టి పెంచారు మీ నాన్న. ఈనాడు పువ్వులు అమ్ముకుని బతకాల్సిన యోగం పట్టింది. ఎంత నా కోసమే కదమ్మా. ఇది చాలే తల్లి. సుభద్రమ్మ గారు ఎవరు?
మహామంత్రులు వారు పంపారమ్మా. మహామంత్రుల వారా? ఏనాయనా? అమ్మాయి గారిని ఒకసారి పిలుచుకురమ్మన్నారు. నాన్న ఎందుకు? మహారాజుల వారు తమ సలహాకు చాలా సంతోషించి మహామంత్రి గారితో చెప్పారట. ఏమని? మీరొక్కసారి మహామంత్రి గారి దేవుడి దాకా దయచేస్తే గౌరవించి పంపాలనుకుంటున్నారు. ఇప్పుడే రావాలా? తరువాత వారికి తీరిక లేదట. వెళ్ళిరామా, అంత గొప్పవారు పిలవనపడమే మనకు గౌరవం. వెళ్ళిరా. సరేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పదవయ్యా.